వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేడు రైతులకు శుభవార్త తెలపనున్న ప్రధాని మోదీ. పదిహేనున ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం చిరకాల వాంఛ నెరవేరబోతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం గేట్ వారంతా అప్రమత్తంగా ఉండాలి. మంత్రి నిమ్మల. ఏపీలో 160 దేవాలయాల పునర్నిర్మాణం. మంత్రి ఆనం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఆగస్టు 11న రైతులకు శుభవార్త చెప్పనున్నారు. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అధిక దిగుబడినిచ్చే 109 రకాల పంటల వంగడాలను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. 109 రకాల వంగడాలలో 61 పంటల్లో 34 క్షేత్ర పంటలు, 27 ఉద్యాన పంటలు ఉన్నాయని పీఎంఓ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. పొలాల్లో పండే పంటలలో మినుము, నూనె గింజలు, చిక్కుడు, చెరుకు, పత్తితో సహా ఇతర పంటలు ఉన్నాయని చెప్పింది. ఉద్యాన పంటలలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు, ఔషధ పంటలను కూడా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా రైతులు, శాస్త్రవేత్తలతో కూడా ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. ఖమ్మం జిల్లాలోని వైరాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం చిరకాల వాంఛ ఈ నెల 15న నెరవేరుతుందన్నారు. గోదావరి నీటిని కృష్ణా పరిహార ప్రాంతానికి తీసుకొచ్చే సీతారామ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారని ప్రకటించారు. విజయవాడలోని అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై జరిగిన దాడి రాజ్యాంగ నిర్మాతకు అవమానంగా అభివర్ణిస్తూ పి గన్నవరంలో ఇన్ఛార్జ్ జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు గారు, దళిత సంఘాలు, వైఎస్ఆర్సీపీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రిగా సచివాలయంలో ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బ్లాక్ 2లోని తన ఛాంబర్లో పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు ఇచ్చారు. ఏపీలో 160 దేవాలయాలను పునర్నిర్మించడానికి నిర్ణయించినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశంతో కృష్ణా గోదావరి సంగమం వద్ద జలహారతి తిరిగి కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈనాడు సుపరిపాలన వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు పరిపాలన ముందుకు సాగుతుంది. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రణాళికల మేరకు పనిచేస్తూ భక్తులకి అలాగే భగవంతుని యొక్క ఆస్తులకు రక్షకులుగా పనిచేయడానికి మేము ఎప్పుడు సంసిద్ధులుగా ఉంటామని చెప్పడం ఈరోజు నా మొదటి బాధ్యత, నా కర్తవ్యం. గత ప్రభుత్వ పాలనలో తిరుమల నుండి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అరసవిల్లి వరకు దేవుడు ఆస్తులను కూడా వదలని పరిస్థితులు అనేకం మీడియాలో మీరే ప్రచురించారు, మీరే అందరికీ చెప్పడం కూడా జరిగింది. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవాల్సిన అవసరం ఉన్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు మేము వచ్చినప్పటి నుంచి చిన్న వార్త వచ్చినా దాని మీద నివేదిక తీసుకుంటూ ఉన్నాం. ఆ నివేదిక ఆధారంగా అధికారులను సరిచేసుకుంటూ పాలనను ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. ప్రజాగళం, యువగళం ద్వారా వచ్చిన అనేక వినతుల్ని కూడా స్వీకరించి మా యొక్క శాఖ ద్వారా వాటిని సరిచేసుకుంటూ ముందుకు పోయేటువంటి కార్యక్రమంలో ఇవాళ దేవాదాయ శాఖ పనిచేస్తుంది. తిరుపతి ఆలయాలనే కాకుండా విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం తెలంగాణ ప్రాంతానికి వెళ్ళాక మన ప్రాంతంలో శ్రీరామనవమి ఉత్సవాలకి రాముని యొక్క ఆశీస్సులు కావాలని చెప్పి ఆనాడు ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్ట ప్రాంతాన్ని ఎంపిక చేసి అది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆలయాల అభివృద్ధిలోనే దీన్ని కూడా చేర్చి అభివృద్ధి చేయడం జరుగుతుంది. త్వరలోనే దేవాదాయ శాఖ కూడా అటువంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ ఒకసారి పరిశీలన చేసి ఎక్కడైనా ఇంకా సరిచేయవలసినవి ఏమైనా ఉన్నా వాటన్నిటినీ కూడా సరిచేస్తూ పవిత్రతకి ఎలాంటి భంగం కలగకుండా వాటిని మరింత ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎంతటి వారినైనా వదిలిపెట్టడం జరగదు అనే దానికి మీకు తార్కాణం ఈవోలు, చిన్న చిన్న అధికారులే కాదు, ఇటీవల నిరంతరం మీడియాలోనే వచ్చినటువంటి పేర్లు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొందరు పార్లమెంటు సభ్యులు, కొందరు ప్రతిపక్ష పార్టీ నాయకులు మా దేవాదాయ శాఖలోని ఒక అధికారిని కలిసి చేసినటువంటి
అనేక విషయాలు ఇది బాహాటంగా బహిర్గతం అవ్వడం, వాటన్నిటి మీద ఎంక్వైరీ క్షుణ్ణంగా ఇవాళ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. విజిలెన్స్ ఎంక్వైరీ నివేదిక వచ్చి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేలోగా వారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ తప్పు జరిగినా సరిచేసుకుంటూ ముందుకు పోవాలి అనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. మా ఆలోచన కూడా అదే. అధికారులందరినీ చిన్నదానికి పెద్దదానికి సస్పెండ్ చేస్తారా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా అంటే మరి కాలానుగుణంగా వచ్చినటువంటి చట్టాల పరంగా 160 దేవాలయాలని పునర్నిర్మాణం చేయడానికి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం. కృష్ణా గోదావరి 2 నదీల మనం దగ్గర జరిగేటువంటి జలహారతులు నిత్యం జరిగేవి, వాటిని కొనసాగించాలి. అదే పవిత్రతతో మరి అనేక వేల మంది ఆ ప్రాంతాలకు వచ్చేటువంటి యాత్రికులకు అలాగే పర్యాటకులకు ఒక ఉత్సాహభరితమైన ఆధ్యాత్మికపరమైన ఈ యొక్క జ్యోతుల్ని వెలిగించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దానికే ఏర్పాట్లు చేస్తున్నాం. కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోవడంతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సీఎం ఆదేశాలతో ఘటనాస్థలానికి ఇంజనీర్ల బృందం సెంట్రల్ డిజైన్ కమిషనర్ వెళ్లారని మంత్రి చెప్పారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ను ఆదేశించమన్నారు. కౌతాలం, కొజ్గి, మంత్రాలయం, నందవరం ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. శ్రీశైలం సాగర్, పులిచిత్తల ప్రాజెక్టుల అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొత్తం 33 గేట్లలో 19వ గేటు రాత్రి సుమారు 11 గంటల సమయానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వెంటనే జలవనరుల శాఖ మంత్రిగా నాతో, అదేవిధంగా మా కార్యదర్శి, మా ఈఎన్సీ ఇంజనీరింగ్ అధికారులందరితో కూడా ఆయన సమీక్ష జరిపి కర్ణాటక అధికారులతోటి మరి సమన్వయం ఎప్పటికప్పుడు చేసుకుంటూ అందులో భాగంగా పర్టికులర్గా ఏదైతే యొక్క గేట్స్ అమరికలో అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నమనాయుడు గారు మొన్న పోలవరం ప్రాజెక్టు ఆ గేట్ల అమరికలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. ఆ కన్నమనాయుడు గారి యొక్క సారథ్యంలో ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఈ, ఎస్సీ, ఈఈలు వీరందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వెంటనే ఆ కొట్టుకుపోయినటువంటి గేట్కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమ్మీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు పురాతన ప్రాజెక్టు కావడం వల్ల ఈ యొక్క గేట్కి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏదైతే స్టాప్ లాక్ గేట్స్ దీనికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఈరోజు 30,000 క్యూసెక్కుల నీరు వరకు కూడా ఆ యొక్క కొట్టుకుపోయిన గేట్ నుంచి కిందకి పోతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్క గేట్ నుంచి ఇంత నీరు పోతే మిగిలిన గేట్స్ కూడా ప్రెషర్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో, అదేవిధంగా మళ్ళీ కొట్టుకుపోయినటువంటి గేటు స్థానంలో మరొక గేటుని ఏర్పాటు చేయాలి కాబట్టి నీటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో 90,000 క్యూసెక్కుల నీరు వరకు కూడా క్రిందికి వదులుతున్నామని చెప్పేసి సంబంధిత ప్రాజెక్టు అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ యొక్క కొట్టుకుపోయినటువంటి గేట్ సైజు చూస్తే 60 అడుగులు ఇంటూ 20 అడుగులు. అయితే అంత గేట్ని మనం ఇమీడియట్లీ స్టాప్ లాక్ గేట్గా మనం తయారు చేసి పెట్టలేము కాబట్టి దాన్ని ఇప్పుడు 60 ఇంటూ 4 అడుగులు అంటే 5 గేట్లుగా చేసి ఆ స్టాప్ లాక్ గేట్స్గా దాన్ని ఆల్టర్నేటివ్గా అరేంజ్ చేసి కంట్రోల్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రస్తుతానికి అంతగా, ఎందుకంటే ఏదైతే క్రింద ఈ ప్రాజెక్టుకి క్రింద ఉన్నటువంటి ఏదైతే కర్నూలు, కడప, అనంతపూర్ అంటే ఏదైతే హై లెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్, కేసీ కెనాల్కి సంబంధించిన ఆయకట్లు ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్లీ ఇప్పుడు అంత వాటర్ ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే ఏదైతే దీని యొక్క తుంగభద్ర ఫుల్ కెపాసిటీ 1633 అడుగుల వరకు, కానీ దీని యొక్క కెనాల్స్ చూసినట్లయితే 1585 లెవెల్కే కెనాల్స్గా వాటర్ వెళ్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే త్రాగునీరుకి కానీ సాగునీరుకి కానీ మనకున్నటువంటి జిల్లాలకి సమస్య లేకపోయినప్పటికీ
ఈ యొక్క నీటిని నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం తగ్గిపోతుంది కాబట్టి, అంటే 105 టీఎంసీల నుంచి 50-40 టీఎంసీలకు వచ్చేస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ స్టాప్ వర్క్ లాక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక 2-3 డేస్లోనే ఇది కంప్లీట్ చేసుకుని, రేపు ఫోర్కాస్ట్ కూడా చూస్తే ఆగస్టు 15 తర్వాత మళ్ళీ వర్షాలు వచ్చి మళ్ళీ ఇన్ఫ్లో కూడా ఈ తుంగభద్రకు వస్తుంది. కాబట్టి ఈ ఆగస్టులోనే మళ్ళీ 105 టీఎంసీల నీటిని కూడా నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా ముఖ్యమంత్రి గారితో సమీక్షలో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక టీం వర్క్గా యుద్ధ ప్రాతిపదికన ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటూ వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఎందుకైనా ముందు జాగ్రత్త చర్యగా అక్కడ కర్నూలు కలెక్టర్ గారితో, అదేవిధంగా ఆ యొక్క ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఏదైతే కౌతాలం, కోసింగి, మంత్రాలయం, నందవరం ఏదైతే మండలాలు ఉన్నాయో వారి ప్రజలందరినీ కూడా కొంత అప్రమత్తంగా ఉండడం, అదేవిధంగా ఏదైతే ఈ క్రింద శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల అంటే ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండమని అక్కడ ఉండేటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉండేటువంటి డ్యాములకు సంబంధించిన అధికారులను కూడా హెచ్చరించడం జరిగింది. ఓవైపు జర్నలిస్టుల ఆకలి చావులు, మరోవైపు అదే జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సులో అవమానాలు. బస్ బాసులపై ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ అహంకారానికి పరాకాష్ట. హనుమకొండలో ఒక జర్నలిస్ట్ సోదరుడు యోగి చనిపోతే అంత్యక్రియల కోసం జనగామకు వెళ్తున్న జర్నలిస్టులను దిగిపోమంటూ వార్నింగ్ ఇచ్చిన కండక్టర్. ఒక బస్సులో 4 జర్నలిస్టుల మిత్రులు ఎక్కగా ఇంకా ఎంతమంది వస్తారంటూ గొడవ పెట్టుకున్న ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్. డ్యూటీలో లేకుంటే నీ సంగతి చూసేవాడినంటూ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ జర్నలిస్టులను బెదిరించిన కండక్టర్. అరే వీడి పాస్ గుంజుకొని డిపోలో అప్పచెప్పు, అక్కడ మాట్లాడుకుందామంటూ బెదిరింపులు. జర్నలిస్ట్పై దురుసుగా ప్రవర్తించిన జనగామ డిపో ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్పై చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చనిపోయిందా ఒక విలేకరి చనిపోయిండు, అక్కడ పోతాను అడిగింది కదా. నువ్వు ఏమడుగుతున్నావు? చెప్పన్నా చెప్పు, నువ్వు నలుగురు ఎక్కువ చెప్పు. నువ్వు ఆర్గ్యుమెంట్ పాస్ ఎందుకు గుంజుకుంటావు? నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు చెప్పు. నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు? ఎవరికి ఇవ్వన్నావు పాసు? ఎవరి దగ్గర పెడతావు పాస్? ఎవరికి ఇవ్వన్నావు పాస్? గుంజుకొని ఎవరి దగ్గర పెడతావు? నువ్వు ఎక్కువ నలుగురు కంటే ఎక్కువ నలుగురు ఎక్కువ జర్నలిస్టులు. నువ్వు ఫస్ట్ చెప్పు, జర్నలిస్టులు ఎక్కువ చెప్పు. మీరు చెప్పండి, ఎక్కువ నలుగురు ఎక్కువ చెప్పు, చెప్పండి. చెప్తా అంత పోతుంది ఆగు. నువ్వు పెట్టుకుంటా కదా, పెట్టుకుంటా. మీరు నిన్న మీ కండక్టర్ గురించి ఏమో మేము మాట్లాడాలి, మీ కండక్టర్ గురించి ఏమో మేము మాట్లాడాల్సి వస్తుంది. పబ్లిక్ కాదు నీకే, నువ్వు పబ్లికా? నువ్వు పబ్లిక్ కదా, పబ్లికా? తీసేమని మీ జనగం డిపోలో వస్తారు. మీ జనగాలు మీ కండక్టర్ అయితేనే మేము వచ్చాము. కూర్చోపోండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో ఈఎస్ఐ హాస్పిటల్ గురించి ప్రధానంగా ప్రస్తావించగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కలెక్టర్తో మాట్లాడి ఈఎస్ఐ హాస్పిటల్కు స్థలం ఏర్పాటు చేయించి ఈఎస్ఐ హాస్పిటల్ కట్టించే బాధ్యత నాది అని ఎమ్మెల్యే పాయం హామీ ఇచ్చారు. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను ఇక్కడ ప్రజలకు ఐటీసీ ద్వారా ఉచితంగా చేయాలని స్థానిక ప్రజలు కోరడం జరిగింది. ఓకే చేయవా? ఓకే చేసినావా? ఎంతోమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు. గతం నుంచి ఇప్పటి నుంచి జరుగుతుంది. ఐటీసీ ఒకటి పర్మనెంట్ సొల్యూషన్ డిస్పెన్సరీ అనేది పబ్లిక్ కూడా ఏర్పాటు చేయాలి సార్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లో కంపల్సరీ ఐటీసీ ద్వారా ఏర్పాటు చేయాలి సార్. ఆ దిశగా కొంచెం ఏమన్నా ఐటీసీని మీరు ఒకసారి రిక్వెస్ట్ చేయండి సార్. పర్మనెంట్ నేడు రైతులకు శుభవార్త తెలపనున్న ప్రధాని మోదీ. పదిహేనున ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం చిరకాల వాంఛ నెరవేరబోతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేట్, వారంతా అప్రమత్తంగా ఉండాలి. మంత్రి నిమ్మల. ఏపీలో 160 దేవాలయాల పునర్నిర్మాణం. మంత్రి ఆనం.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.